రాజాసింగ్ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. నేను ఏ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే చేస్తారని చెప్పారు. గోషామహల్ అంటే భారతీయ జనతా పార్టీ అడ్డా అన్నారు రాజాసింగ్. నిర్వాహకులు కూడా చాలా మంచి వ్యవస్థ చేస్తారు. అదే విధంగా ప్రత్యేకంగా పోలీస్ అధికారులు కానీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కానీ ప్రత్యేకంగా జనాలు చాలా సిస్టమేటిక్ గా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు. చాలా వరకు ఈ గుడి పైన కొంతమంది రాజకీయ నేతలు రాజకీయం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసారి గుడికి నిధులు శాంక్షన్ చేసినారు కదా, మళ్ళా కట్టండి అని కూడా అసెంబ్లీ సాక్షిగా చాలా వరకు నేతలు మాట్లాడినారు. జస్ట్ రాజకీయం గురించే వాళ్ళు మాట్లాడినారు. కానీ ప్రత్యేకంగా గుడిని పెద్ద చేయాలి, సరౌండింగ్ ఉన్న వాళ్ళకి మనం మాట్లాడి కొద్దిగా వాళ్ళకి కన్విన్స్ చేసి గుడిని పెద్ద చేయాలి, అట్లాంటి ఏమీ ప్లాన్ లేదు. ప్రతిసారి ఎలక్షన్ మూమెంట్ లోనే సింహవాహిని అమ్మవారి టెంపుల్ ని, లాల్ దర్వాజా టెంపుల్ ని పెద్ద చేయాలని జస్ట్ రాజకీయం చేస్తారు. కానీ ఇప్పుడైనా మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నా రిక్వెస్ట్, సరౌండింగ్ ఉన్న వాళ్ళకి మీరు పిలిపించి వాళ్ళకి ఎక్కడైనా కమర్షియల్ ల్యాండ్ ఇచ్చి గుడిని చాలా పెద్దగా చేయాలని నేను ముఖ్యమంత్రి గారు. నేను కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీలో కూడా నేను చేరను. నేను ఫస్ట్ ఒక హిందూ. నా ధర్మం గురించి ఏ పార్టీలో మాట్లాడడానికి నాకు ఫ్రీడమ్ ఇస్తారు, అదే పార్టీలోనే ఉంటాను. ఎక్కడ కూడా ఉప ఎన్నికలు రాదు. ఇప్పుడు గోషామహల్ గడ్డ మా భారతీయ జనతా పార్టీ అడ్డా, ఎట్లాంటి కూడా ఉప ఎన్నికలు రాదు. ఒకవేళ వస్తే దాని తర్వాత బీజేపీ పార్టీ అంటే ధర్మం గురించి, దేశం గురించి, సమాజం గురించి మంచి పనిచేసే ఒక పార్టీ అది భారతీయ జనతా పార్టీ. ఇవాళ నేను పార్టీలో లేను, కానీ నేను సచ్చే వరకు ప్రధానమంత్రి మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, యోగి గారు పనిచేసే వాళ్ళే కార్యక్రమాలను నేను ప్రచారం చేసుకుంటూనే ఉంటాను.